అందరికీ నమస్తే. నేను సైరయ్ మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక చాలా 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 ఫైర్ బ్యాన్ ఇంటర్వ్యూ చేయడానికి డిసైడ్ అయినా. ఎందుకు ఫైర్ బ్యాన్ అంటే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే, ఈ వ్యక్తిని కళ్ళు పెట్టిన కాంగ్రెస్ వ్యక్తి అని చెప్పాలా, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కి వీర భక్తుడు అని చెప్పాలా? సో కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ ని ఇంటర్వ్యూ దాన్ని డిసైడ్ అయ్యాను. లిటరల్ చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ దాదాపు మేము ఒక 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాం, బట్ కుదరలేదు. స్టిల్ నాకు ఇప్పుడు కలిసింది. ఏమంటారు కదా, కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన అన్నట్టు మాకు మంచి ఘాటు సంఘటనలో లిటరల్ టైం ఇచ్చింది. హ్యాపీ. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపల్లి మల్లారెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సేమ్ టైం తాళసింగారం ఎక్స్ సర్పంచ్ అండ్ సీనియర్ మోస్ట్ నాయకులు వల్లమల్ల జయకరణ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీతో మాట్లాడతా. అన్నగారు చాలా సీనియర్ ని దక్కులేదు ఫస్ట్. సో అన్న ఏమనాలే, ఏమలా కాంగ్రెస్ వాది అనాలా, కోమటిరెడ్డి బ్రదర్స్ భక్తుడు అనాలా? కోమటిరెడ్డి భక్తులంతా కాంగ్రెస్ వాదులే కదా. ఫస్ట్ పంచి నాకు వేసినావుగా అంతేనా? కోమటిరెడ్డి భక్తులంతా కాంగ్రెస్ వాదులే ఉంటారు కదన్నా. సో వేరే భక్తులు రాకూడదా కాంగ్రెస్ పార్టీ? వస్తారు, అది అభిమానం ఉన్నది, అన్ని పార్టీలలో ఉన్నది అన్న. కాకపోతే మేము కాంగ్రెస్ వాదిగా అన్న భక్తులం అంతేంట్రా? సో ఎందుకు లిటరల్ చెప్పాలంటే, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నేను. మీ స్టేటస్ చూస్తున్నా, మీ వీడియోస్ చూస్తున్నా. ఎందుకు మీ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అంత పిచ్చి అభిమానం మీకు? అన్న విధానాలు, ఆయన చేసే సమాజ సేవ, పార్టీలో ఆయన ఇప్పుడు ఆదరించే జనాన్ని కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఆయన ఆదరించే విధానం, ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఏదన్నా కార్యకర్తలకు ఏదన్నా అయితే ఆయన చూపించే చొరవ, ఇలాంటివన్నీ చూసిన తర్వాతకి నేనే కాదు మీరు కూడా అవుతారు. అంతే అంటారా? మీరు మా పార్టీలు ఉంటే అంతే అంటారా? ఓకే ఓకే. నాకు ఇంకా అంత అదృష్టం రాలేదు అని కూడా అనుకోవచ్చు. సో అన్న, ఇంటర్వ్యూ అనేది ఈ సమయంలో చేయడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ. ఏదున్నా మీ మీద అభిమానం ఉంటది, నా అడుగులో తగ్గేది కూడా ఉండదు. 100% నేను ఫేస్ టు ఫేస్ అడుగుతున్నా. ప్రజల్లో ఉన్న అనుమానాలు, నా దగ్గర ఉన్న కొన్ని అనుమానాలు బరాబర్ అడిగేస్తాను. మీరు ఇబ్బంది పడద్దు, ఎవరు ఇబ్బంది పడదునా. రైట్, చలో ఇంటర్వ్యూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీలో రెడ్డోళ్ళు దళితులను తొక్కేస్తారా అన్న? మీరు అడిగే ప్రశ్న దానికి సమాధానం ఎట్లా చెప్పాలనేది. దళితుల్ని తొక్కేస్తారా అంటే అట్లా ఎట్లా మీరే చెప్పాలి దానికి సమాధానం. ఇప్పుడు మీ ఇంటికి మీరే బాస్, నా ఇంటికి నేనే బాస్, ఊరికి సర్పంచ్ బాస్, నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాస్. సో ఒక నియోజకవర్గానికి పక్కన నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఏం పని ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ నియోజకవర్గం రావడం. మీరు అడిగిన ప్రశ్న బాగుంది, నేను చెప్తా వినండి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామయ్య గారి ఇలాకాలో, ఒక దళిత ఎమ్మెల్యే గారి ఇలాకాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఏం పని? సరే ఓకే, మీకు వాళ్ళు పెద్ద నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు. ఒక కాన్స్టిట్యున్సీకి పోతున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని రాజకీయ అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు తెలియదా అన్న? అంటే ఒక దళిత ఎమ్మెల్యేని అంత చులకనా అన్న? నేను ఒక విషయం చెప్తా. సామ్యాలన్న బాస్, మీరు చెప్పిన మాట వాస్తవం. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి సామ్యాలన్న బాస్, నేను కాదనట్లేదు ఆ విషయంలో. ఓకే. ఇప్పుడు ఏమన్నా రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నా అధికారికంగా మామూలుగా పార్టీ కార్యక్రమానికి వచ్చిందా చెప్పనీకి? మీరే చెప్పండి అన్న. ఒక పార్టీ కార్యక్రమానికి అయితే రాలే కదా. ఒక మాజీ ఎంపీటీసీ సార్ ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు బాగా సహకారం చేశాడు. అతనితోటి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. సరే, చాలా మంది ఎంపీటీసీలకు అట్టే సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంబంధాలు అట్టే కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మా ఎంపీని ఎట్లా ఇక్కడి నుంచి పోయింది కానీ ఎవరు మర్చిపోరు అన్న, మర్చిపోరు. ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ
పాప చనిపోయింది పాపం 1 year బ్యాక్ 6 months బ్యాక్. ఓకే ఇప్పుడు బాబు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఓకే వాళ్ళ కుటుంబంలో మందులు చేయడానికి వాళ్ళని పరామర్శించడానికి వచ్చిండు. ఒక 1 hour ఎంతో ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో పరామర్శించిండు. సరే వాళ్ళు నేనైతే ఆ రోజు పోలేదు వాస్తవానికి. ఓకే వీడియో చూసిన నేను ఏడ్చండి సార్ వచ్చి. అంటే వాళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉందనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే సార్ కళ్ళలో నీళ్ళు వచ్చింది, నేను కూడా చూసిన. అంటే ఎంత ఎప్పుడు మస్తు మంది రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు, పరామర్శిస్తారు, వెళ్ళిపోతుంటారు. అంటే కంట తడి పెట్టుకునే అనుబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి రాకూడదా? ఆ అనుబంధం ఏందో మీరు కూడా చూసినారు కదా. ఓకే ఇప్పుడు చనిపోతే పరామర్శించడానికి వచ్చిండి అన్న, అది పెద్ద ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్, ఓకే దానికి చెప్పి రావాల్సిన అవసరం లేదు. అంటే మందుల సామయ్య గారు, ఎమ్మెల్యే మందుల సామయ్య గారు ఏమన్నారు మీరు చూసినా, నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరే నీ అటెండర్ తో ఫోన్ చేసినా సరే నేను కూడా ఎమ్మటి అవుతుంది కదా. సరే సరే సరే, నాకు గౌరవం ఉండాలి కదా. అది యాక్చువల్ గా చెప్పాలంటే అది రెండు ఎవరు తెల్లారి వెంకరెడ్డి గారు ఇచ్చారు, మంత్రి గారు ఇచ్చారు. అయితే ఆయన ఉద్దేశించి చెప్పింది ఎవరిని, మంత్రి గారిని ఉద్దేశించి ఈ అటెండర్ తో చెప్పినా వచ్చేవాడిని కదా అని చెప్పిండు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంత్రి గారు వచ్చే ముందు ఒక లోకల్ లీడర్ కి ఫోన్ చేస్తాడు. ఇక్కడ మేము కూడా యాక్చువల్గా ఏంటంటే లోకల్ లీడర్ కి ఫోన్ చేస్తుంటారు, నాకు సార్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా. అయితే అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడున్న పైలా సోమిరెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇలా మంత్రి గారు వస్తాను మీకు చెప్పమని చెప్పారు అని చెప్పేసి చెప్పిండు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిండనే సమాచారం అయితే నాకుందన్న. ఇచ్చిందా? నాకు తెలిసినంత వరకు అయితే ఆ సమాచారం అయితే ఉండేది. అంటే సార్ మా ఎమ్మెల్యే గారి దృష్టిలో మరి ఈయన చెప్తే నేను పోతానా ఏంది అని అంటే నాకు తెలవదు. సరే మరి అదైతే మాత్రం అతను కూడా ఈ ప్రోగ్రామ్ కే వచ్చిండు, ఈ చనిపోయిన ప్రోగ్రామ్ కే వచ్చిండు. కాకపోతే పోతూ పోతూ ఆ రోడ్డు ఎట్లా వచ్చింది కదా, అదే రోడ్డు మీకలు వచ్చింది కదా. ప్రజానాయకులు ప్రజల వాళ్ళు ఒక సమస్య ఎక్కడ నవ్వుపడితే ఆడ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు సామెలన్నా మీరు ప్రోగ్రామ్ పోయినప్పుడు పక్కన ఏదో చిన్న సమస్య ఉంది అంటే ఎవరమైనా చూస్తూనే ఉంటాము, ఇది చేస్తూనే ఉంటాము అంతే తప్ప అక్కడ ఏదో అధికారిక ప్రోగ్రాం కాదు అది. వీళ్ళు వచ్చింది ఇప్పుడు మీరే చెప్పారు అన్నా, మీరు కాంగ్రెస్ వాగా కోమటిరెడ్డి వీరాభిమాన అని చెప్పేసి నా ఇంట్లోనే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది అన్న, నా కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో ఏదో చిన్న సారీ ఫంక్షన్ ఏదో చేసుకుంటా రారా, దానికి చెప్పి రావాలా? చెప్పండి, రావచ్చు. ఏమైనా మీకు ప్రెస్ మీట్ పెట్టి మీ మీద ఏమన్నా మా ఎమ్మెల్యే గారు అట్లా ఇట్లా అని చెప్పేసి మీ మీద ఏమన్నా చెప్పిరా మీరే చెప్పండి. ప్రెస్ మీట్ అయితే పెట్టి ఏమైనా చెప్తే ప్రెస్ వాళ్ళ ముందు మీ గురించి ఏమైనా చెడుగా మాట్లాడితే మీరు చెప్పాలి. సో ఎందుకు రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎవరి మీద ఎవరి మీద అనుకోవచ్చు? మీ గెస్ ప్రకారం నా గెస్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి గారి మీద జరుగుతుందని నేను అనుకుంటున్నా. అది నిజంగా యాక్సెప్ట్ అన్నా, నిజంగా మీలాంటి లీడర్లు కావాలి. మా అంటే ఇది ఇన్స్పిరేషన్. నిజంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని హింసిస్తుండు. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎట్లా అయినా రాజగోపాల్ రెడ్డి గారిని డైవర్ట్ చేయాలని చెప్పేసి మందుల ఎమ్మెల్యే మందుల సామయ్య గారిని ఉసిగలిపి ఒక దళిత ఎమ్మెల్యేతో టాపిక్ డైవర్ట్ చేపిస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు అని అనుకోవచ్చా? రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని హింసించలేదే, నాకు మంత్రి పదవి కావాలని ఎక్కడ అడగలేదే. మీరు నాకు హామీ ఇచ్చారు, దాన్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పి అడిగారు అధిష్టానాన్ని. నేను బీజేపీలో ఉంటే మీరు రండి, మీకు మంత్రి పదవి ఇస్తాము, మీరు కోరుకున్న 2 స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము అని చెప్పి తీసుకొచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి అని అడిగాడు. అంతే తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నాకు మంత్రి పదవి ఇది చేయ అని చెప్పేసి ఈయన పోయి అధిష్టానంలో అడుగుతున్నాడు, వాళ్ళు ఇచ్చే ప్రపోజల్ పెడుతున్నారు, ఈయన తట్టుకోలేకపోతున్నారేమో మరి ఏమన్నా అది తెలవదు తప్ప ఈ రోజు కూడా ఆ విధమైన టాపిక్ సార్ నాకు మంత్రి పదవి కావాలని అనుకున్న రోజులు అయితే ఎక్కడ లేదు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు 2034 వరకు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రిగా నేనే కొనసాగుతాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి రాజగోపాల్ రెడ్డి గారు అదేంది అట్టెట్టా చెప్తాడు, సరే ఓకే 34 నుంచి 34 వరకు ఆయనే సీఎం అని అనుకుంటున్నావు,
అసలు ఏ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి అవుతారంటే నాకు అర్థం కాదు. అసలు మీరు కాంగ్రెస్ పార్టీనేనా అన్న? మీరు అందరూ అసలు అన్నా అదేం కాదు. ఆ, అంటే ఇక్కడ మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, మీకు తెలుసు. అవును ఏది చేసినా కూడా అధిష్టానం నిర్ణయిస్తారు. అవును ఇక్కడ మనం అనుకునేది ఏది కాదు. అవును. ఇప్పుడు రేపు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలన్నా అధిష్టానం చెప్పాల్సిందే. ఇక్కడ చెప్పేది ఏముండదు. ఇక్కడ ఏమన్నా ఇది ఇట్లా ఈ విధంగా చేస్తే బాగోదు అని చెప్పి ఏమైనా ప్రపోజల్ ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా పంపించాల్సిందే తప్ప వేరే ఏమి ఇక్కడ డిసైడ్ చేసేది ఏముండదు. మొన్న నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదనే అలిగి డుమ్మా కొట్టిండు. మన తొలి వెలుగు రఘు గారు ఫోన్ లో రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు వెళ్ళలేదండి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కి మీ జిల్లాకు వస్తుంటే ఏం పోతున్నా ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, గా మీటింగ్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు, వ్యవస్థ ఏం బాగలేదు, అంత మాట తప్పుతారు జనాలు అని చెప్పేసి అంటారు. అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద చెప్పుకోవాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా రావాలి, దానికి ఏదైనా పర్సనల్ పని ఉండొచ్చు, కొన్ని నచ్చకపోయి ఉండొచ్చు, విధానాలు కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని. ఇప్పుడు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లుంటదంటే మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలి ఫస్ట్. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు వాటి గురించి. మనం కొన్ని హామీలు ఇచ్చినాము, ముఖ్యమైన హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదు, జనం మన మీద నమ్మకాన్ని కోల్పోతారు అని చెప్పుకుంటూ వస్తూనే ఉండాలి. మరి అదే బాధ అనిపించి రాలేదేమో అన్న. నాకు లిటరల్ చెప్పాలంటే నిజంగా నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ రాజగోపాల్ రెడ్డి అభిమానులు కామెంట్ లో నన్ను తిడతారేమో, కానీ అడగాలనిపిస్తుంది నాకు బరాబర్. రాజగోపాల్ రెడ్డి గారు అంటే మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఆపుతున్నా చాలా బాగా రెస్పాండ్ అవుతాడు అన్న. నేను అంటే చాలా వీడియోస్ చూసిన నేను ప్రతి విషయంలో. అంటే నాట్ ఓన్లీ మునుగోడు, ఈవెన్ పక్క నుంచి ఎవరైనా వచ్చినా సరే అలా సమస్య ఏంటని తెలుసుకుని మరి పైసలు అయితే పైసలు ఎన్ని పైసలు అవసరం ఉంటే అన్ని పైసలు ఇచ్చేస్తారు. ఒకనొక సందర్భంలో వాళ్ళ బ్రదర్ కోమారెడ్డి వెంకరెడ్డి గారే మంత్రి గారు నాకంటే ఎక్కువ గొప్ప దానకరుడు రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏమనుకోకు, నిజంగా చేశాడా లేకపోతే ఈ ఫోన్ లో వీడియోస్ కోసం రీల్స్ కోసం బిల్డప్ అయ్యండి అన్న? మీరు ఎట్లా చెప్పాలి, నేను ఒక 5-6 పేర్లు ఇస్తే ఇప్పుడు రీసెంట్ గా ఫోన్ చేసి తెలుసుకోండి. మీకు ఏమైనా హెల్ప్ చేసిందా లేదా, మీరు పోతే మా వాగ్దానం చేసింది కదా రాజగోపాల్ రెడ్డి గారు, మీకు చేసిందా లేదా అని తెలుసుకోండి. మాట అంటే కొద్దిగా టైం పడుతుందేమో కానీ చేయకుంటే ఎట్టి పరిస్థితిలో ఉండడు. నేను చెప్తున్నా కాదు, నేను చూసిన ఆయనతోటి నా జర్నీ రాజగోపాల్ గారితో 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల కాలంలో నేను చూసింది నేను చెప్తున్నా. ఆయన నోటుకుంటే మాట వస్తే దాన్ని నెరవేర్చకుండా ఉంటాడు. కాకపోతే కొద్దిగా లేట్ కావచ్చు. ఇప్పుడు అన్న ఎవరంటే ఇప్పుడు ఎవరమైనా సరే అన్ని విధాలుగా, ఇప్పుడు ఆయన మామూలుగా 50,000 లక్ష ఇట్లా ఒప్పుకోడు, 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటాడు. అందరికి దగ్గర ఉండాలి కదా, ఇంత పెద్ద ధనవంతుల దగ్గర అయినా వాళ్ళ ఖర్చులు క్యాష్ ఉండాలి కదా. రాగానే అడ్జస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళకి పంపిస్తుంటారు. ఎక్కడ కూడా అలాంటి ఛాన్సే లేదు. మీరు మాట ఇచ్చిండు చేయలేదు అని చెప్పి ఎవరన్నా తీసుకురండి, నేను వెంటనే చేపిస్తే. ఇప్పుడు సో ఎందుకు మరి అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిందంటే, మొన్న ములుగు జిల్లాలో కొంతమంది నాయకుల్ని ఇంటర్వ్యూ చేసిన. అంటే సీతక్క గారు ఏం లేదు, చేసుడు ఏం లేదు, జస్ట్ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుకుంటా చేస్తారన్న ఆలోచనతోనే నిజంగా ఇది నిజమా అబద్ధమా అనేది మిమ్మల్ని అడిగిన నేను. అంటే రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, అనుకోవాలని మాకు తెలియదు, చెప్పాలని కాదు, కానీ నాకు తెలిసేది ఎవరంతా ఆ స్థాయిలో ఉన్న ఎవరు అట్లా చెప్పి ఒకసారి తప్పించుకోగలుగుతారు, 2 సార్లు తప్పించుకోగలుగుతారు. ఎప్పుడు అట్లా చేయలేరు కదన్నా. జనంలో తిరిగేటోళ్ళు నీకు ఇది ఇస్తా అని చెప్పేసి అంటే మళ్ళీ నువ్వు ఆ ప్లేస్ కు మళ్ళీ పోతావు కదా, పదే పోతూనే ఉంటావు కదా, అక్కడ నిన్ను విమర్శించరా, అడగరా? ఎట్లా చేయగలుగుతారు? మామూలు స్థాయిలో ఇప్పుడు నాలంటోడు అంటే అరే నీకు ఇస్తా అని చెప్తా ఇవ్వకుండా పోతే నన్ను అనేది లేదు, చేసేది లేదు. వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉండి అక్కడ పోయినప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ వస్తుంది, ఎవరో ఒకరు ఉంటుంది, ఏమయ్యా నువ్వు పలానాడు పలానా ఆయనకు 1 లక్ష రూపాయలు ఒప్పుకోపోయినావు, లేదా వీక్ ఇచ్చినవులే ఇవాళ వచ్చినావు అని చెప్పేసి అని ఇంతకుముందు రోజులు కాదు, వెంటనే ముఖాన్నే మాట్లాడతారు. సో అన్న మనం చూసుకున్నట్టయితే మీ అంటే కాన్ఫరెన్స్ కి వచ్చిపోయిన వివాదాల్లో భాగంగా అసలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ గారికి ఎమ్మెల్యే టికెట్ రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పించిరా,
గెలిపించింది కూడా రాజగోపాల్ రెడ్డి గారైనా, కోమారెడ్డి బ్రదర్స్ అయినా? అంటే అన్న ఇప్పుడు గెలిపియటం అనేది అది వేరు, పక్కా పెట్టండి మీరు. అందులో రాజగోపాల్ రెడ్డి గారు కృషి ఉందా లేదా మీరు గమనించండి. ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యే, ఆయన చూసుకుంటుంది అక్కడ. ప్లస్ చాలా ఇప్పుడు మన ఉమ్మడి నల్గొండ జిల్లా అన్ని ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చిండు, రోజు ప్రచారం చేసిపోయిండు. మ్యాక్సిమం ఆయన అభిమానులు మొత్తం నాకే చెప్పిండు, మీరు ఆయన దగ్గర ఏమి ఆశించకండి, మీరు మీ దగ్గర ఎంత ఉంటే మీకు ఎంత తోచినంత మీరు పెట్టేసుకొని పని చేసుకోండి, ఆయన మీకు మంచిగా ఉంటారు, సొంత డబ్బులు పెట్టుకుని పని చేసుకోండి, మీరు ఆ విధంగా చేసుకుని ముందుకెళ్ళండి, మీకు తర్వాత మీకు ఆయన ఉపయోగపడతాడు, ఆయన చేసుకొని వాడికి కూడా నేను చాలా సార్లు పోయినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పోవద్దు చేయొద్దు ఆయన నోటికి రాదు అసలు. మీరు పోండి, పనులు చేసుకోండి, ఇది చేయండి అని చెప్పేసి నేను ఎందుకు మరి 1 year బ్యాక్ మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని చెప్పాను నేను. ఓకే, మీరు నేను పోయినా, సార్ నాకు ఇది కావాలంటే మళ్ళీ ఆడిని అడగను, నేను ఆయన అంటే అప్పటి నుంచే వాళ్ళు ఇద్దరు వద్దరు వేయాలేం కాదు మరి, నేను అడగను ఆయనతోటి, ఆయనే ఒక ఎమ్మెల్యేనే కదా, మరి ఆయన దగ్గర ఎవరు ఉంటారేమో, నువ్వు నీకు చెప్పిన కదా, నువ్వు ఆయనతోటి కరెక్ట్ గా అని చెప్పిన కదా, ఆయన్ని అడగకుండా నా దగ్గరికి కూర్చోమని. ఓకే, సో శాసించే గుణము ఆయన దగ్గర లేదు, నువ్వు ఇయ్యాలే నా శిష్యునికి అని చెప్పేసి అని ఆయన అడగడు అట్లాంటివి కూడా. అలా మనం చూసుకున్నట్టయితే తుంగతుర్తి నియోజకవర్గంలో మీ నామినేటెడ్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసిరు కదా, మండలం, టౌన్, బ్లాక్ అన్న రిలీజ్ చేసిరు కదా. అంటే మీ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు దండం అన్న, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వర్గ ఏదో ఉండదు, బాగా తలకాయలు వస్తుంది మీరు కొట్టుకుంటుంటే మీకెందుకు కలిసిపోరు అన్న. లోకల్ పార్టీ అంటేనేమో అన్న ఉంటది, సముద్రం లాంటిది, ఏముంటుంది చెప్పు, అందరూ దాంట్లో చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీలు పదవులు రిలీజ్ అయితే ఓ నాయన బాహుబలి యుద్ధమే జరిగింది, రాస్తారోకో జరిగింది. ఈ అంటే ఒక ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే దగ్గర ఉన్న దగ్గర దళిత ఎమ్మెల్యేకు స్వేచ్ఛ అయ్యారా కాంగ్రెస్ పార్టీలో? 100% ఆయన పెట్టుకున్నదాన్ని తప్పని మేము ఎప్పుడు అనలేదు. చామరన్న నిర్ణయించుకున్న దాంట్లో మేము తప్పని ఎందుకంటే మన ఎవరు అనుచరులకు వాళ్ళు ఇచ్చుకుంటారు, అది వాస్తవం. కాకపోతే ఏంటంటే మమ్మల్ని కలుపుకపోవట్లేదు, మాకు ఏది ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలిపారు అంతే. ఆడ ఇప్పుడు తెలపరా, ఇప్పుడు నీకు ఊళ్ళో ఒక క్యాండిడేట్ ఉన్నారు, మంచి బాగా కష్టపడతాడు, ఆయనకి ఇయ్యలేదు, ఆయనకు దగ్గర ఆయన కన్సల్ట్ ఇచ్చుకున్నారు. నేను కష్టపడితే నాకు రాదా పదవి రాదా, ఆయనకు వరకు వచ్చి ఆయన బాగా ఆయనకున్నది, ఆయన పోయిన గాంధీ వాళ్ళు పోయిన ఆయన ఫిర్యాదు చేసుకుంటూ, దానికి రాజగోపాల్ గారికి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పండి? రాజగోపాల్ రెడ్డి గారికి లేదు కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, నాకు అంటే ఎంపీ గారితో అంత సన్నిహిత భావం లేదు, నాకు పెద్దగా ఆయన గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నేను కేవలం సమాధానం అంటే నాకు తెలుసు, సరే ఆయన నేనేం తప్పుపట్టట్లేదు. కాకపోతే ఆ ఇంటర్నల్ ఇష్యూని లోపల కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. బహిరంగంగా వీళ్ళు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఫస్ట్ పెట్టింది సామిలని, దాని తర్వాతనే రాజగోపాల్ రెడ్డి గారు ఆ మాట అంటారు, బాగా అనిపించింది మనసు. పెట్టకుంటే లోపల కూర్చొని మాట్లాడుకున్నా బాగుండేది. సరే వాళ్ళ మధ్యలో ఇంకేమైనా ఇంటర్నల్ మాకైతే తెలియదు. కాకపోతే ఏంటంటే సరే మీ మధ్యలో ఏదైనా ఉండొచ్చు కానీ లోపల కూర్చొని మాట్లాడుకోవాలి, ఇట్లాంటి బయటకు మాట్లాడుకోవాలి. మంత్రి వెంకరెడ్డి గారికి మైండ్ ఖరాబ్ అయ్యింది. ఇది మాత్రము అసలు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడకూడదు. వాస్తవం చెప్పాలంటే వెంకటరెడ్డి గారు ఎవరు నేను తెలంగాణ కోసం నేను ఉద్యమకారుణ్ణి కొట్టుకునేటోళ్ళంతా చెప్పమనండి. ఇవాళ ఒక సర్పంచే రాజీనామా చేయమంటే చేస్తాడేమో, మంత్రి పదవికి త్యాగం చేసిండు, ఉద్యమం చేసిండు, ఆ టైంలోనే కొడుకును పోగొట్టుకుండు. ఇది చాలా బాగా కొడుకును పోగొట్టుకొని జనంలో మామూలుగా వచ్చిపోయే జనంలో కొడుకును చూసుకొని ప్రతి ఒక్కరికి పేద విద్యార్థులకు చదివిస్తుండ్రు, ఇవన్నీ చేస్తుండ్రు, ఇన్ని చేస్తుండ్రు. నీకేమన్నా నువ్వు పోతే 1 time కలవకపోతే నువ్వు మెంటల్ లేచింది, పిచ్చి లేచిందంటారా? ఇది పద్ధతి కాదు కదా. ఒక మంత్రిని, జిల్లా మంత్రిని పట్టుకుని అనకూడదు కదా. ఒక్క మాట మాట్లాడిందా ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు? మీ విజ్ఞతగా వదిలేసింది ఆయన తప్ప ఒక్క మాటలో మాట్లాడిందా ఎక్కడన్నా మీ గురించి? ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది? ఓన్లీ తుంగతుర్తి మందుల సామయ్య గారి కోమరెడ్డి బ్రదర్స్ కి ఎందుకు జరుగుతుంది ఇట్లా? లేదండి, ఇది మామూలుగా ఎందుకు వాళ్ళు ఏమంటారు దాన్ని అర్థం చేసుకోకపోవడం అంతే, మిస్కమ్యూనికేషన్.
ఈ ఏముంటారండి ఇప్పుడు వీళ్ళ దగ్గర పోయేటోళ్ళు వీళ్ళ దగ్గర పోతారు, సార్ మేము అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పేసి అని లేనిపోని అని చెప్తారు. ఆయన దగ్గర పోయేటోళ్ళు ఇలా ఏది కరెక్ట్ కాదు, ఇంత ఉంటే ఇంత చేసి చెప్తారు. దీంట్లో ఈ రాజకీయ నాయకులకు కొద్దిగా ఎక్కువ ఇట్లా ఆయన నన్ను ఇట్లా అంటాడా అనేది చెప్పుడు మాట్లాడే అలవాటు ఎక్కువ ఉంటాయి. దానివల్ల వచ్చింది ఇది. కాకపోతే తొందరపాటుతోటి అంత పెద్ద మనుషుల్ని మీరు అన్న మాటలు కరెక్ట్ కాదు. వాళ్ళ గురించి మాట్లాడటం అనేది వెంకటరెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడకూడదు. సో ఇది క్లారిటీ నాకు ఇప్పుడు అర్థం కదా. మొన్న చూసుకున్నట్టయితే సామిల్ గారు, ఎమ్మెల్యే మందుల సామిల్ గారు ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగితే అసలు మీకు టికెట్ ఇప్పించింది ఇట్లా రాజగోపాల్ గారు, గెలిపించింది కూడా రాజగోపాల్ గారు అంటే, నాకు టికెట్ ఇప్పించింది హైకమాండ్ సర్వే చేసారు, నా పేరు వచ్చింది ఇచ్చిరు, నన్ను గెలిపించింది తుంగతుర్తి ప్రజలు, రైతులు, అన్నలు, అక్కలు. నాకంటే మా డాడీ చెప్తారు ఎక్కువ ఈ విషయం గురించి. అయితే నాకంటే మా డాడీ ఎక్కువ చెప్తారు ఈ విషయం గురించి. డాడీ పెట్టుకోండి. సో అలా చెప్పన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామిల్ గారికి ఏమంటారు అంటే, టికెట్ నాకు సర్వే చేస్తేనే నేను గెలుస్తాన్న ఉద్దేశంతో రిపోర్ట్ వస్తేనే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, సేమ్ టైం నన్ను గెలిపించింది తుంగతుర్తి ప్రజలు, అన్నలు, రైతులు, అన్నలు, చెల్లెళ్ళు, వాళ్ళది ఏం లేదు పాత్ర అని చెప్పేసి. మా కాంగ్రెస్ పార్టీలో 6 months నుంచే మొదలవుద్ది. ఏది అప్లికేషన్ పెట్టడం ఇవన్నీ నడుస్తాయి. వీరు వచ్చింది ఎంతకాలం అవుతుంది? 20 రోజులు 23 రోజులు 23 రోజులలో నీకు ఈ రిపోర్ట్లన్నీ ఎవరు ఇచ్చిండ్రు? మీ మీద దృష్టి లేదు కదా పార్టీకి. అసలు మీరు వస్తారనే సంగతి కూడా తెలియదు కదా పార్టీకి. మీరు వస్తుండ్రు అనేది కూడా తెలియదు. మిమ్మల్ని ఎట్లా చేసిండ్రు? పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు కదా. అసలు ఎమ్మెల్యే మందుల సామిల్ గారికి టికెట్ కేటాయించే సమయంలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. బీజేపీలో వారొక్కరే కాదు, కేటాయించే వరకు బీజేపీలో ఏం లేదు. బీజేపీలో లేడు. సారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత, వారం కూడా కాలేదు, 3-4 days తర్వాత ఈయన టికెట్ అనౌన్స్ చేశారు. అప్పటిదాకా ఎందుకు అయిపోయినా టికెట్ అనౌన్స్ చేయాలి కదా. మరి నీకైతే ఈ అన్ని టికెట్లతో పాటు నీది కూడా అనౌన్స్ చేయాలి కదా. మరి ఇది ఒక్కటి చాలా చాలా సిరపేట ఒకటి కదా. అన్ని తుంగుతున్న పెద్దగా ఏం లేదు. సామెల గారికి టికెట్ ఇద్దాం అనుకుర్రు. రేపటి లేండి, అది దామోదర్ గారి పెద్ద మిగిలిన వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు కొట్టుకున్నారు, అది వేరు. మాకు డిసైడ్ చేసిపోయింది అంతే, టికెట్ గెలుస్తాడు, మస్తు మెజార్టీతో గెలుస్తాడు సామెల్ గారు, ఆయనకు టికెట్ ఇచ్చేయాలంటే ఎప్పుడో అన్ని టికెట్ నగరికల్లు, అక్కడి నుంచి వచ్చిన నగరికల్లు, విదేశం గారికి వీళ్ళందరూ కేటాయించినప్పుడు నీకు కూడా కేటాయించాలి. ఎందుకు ఆడినట్టు? సో ఫైనల్ గా రాజగోపాల్ రెడ్డి గారు, కోమరెడ్డి బ్రదర్స్ కృషి వల్లనే టికెట్ వచ్చిందంటరా? అంటే అన్న సరే, నీకు అలా సర్వే చేయించుకుంటే సామెల్ అయితే గెలుస్తాడు అంటే నీది ఒక 20% కృషి ఉంటే 80% కృషి రాజగోపాల్ గారిది. 80% కృషి రాజగోపాల్ గారిది ఉంటుంది అందులో. 80%? అవును. మరి నీకు ఎక్కడదన్నా ఎందుకు వచ్చిన? ఇప్పుడు రాజగోపాల్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాతనే, జాయిన్ అయిన తర్వాతనే నీ టికెట్ డిక్లేర్ చేశారు కదా. ఎప్పుడు చేశారు? మీరు ఆలోచించండి మరి దాని విషయంలో. మరి ఎందుకు ఇంత మంచిగా పాపం టికెట్ ఇప్పించారు, గెలిపించారు, మరి ఆయన స్వేచ్ఛన ఆయనకి ఇవ్వకుండా ఎందుకు అడ్డుపడుతుంది అన్న? మా రెడ్డిలో కొద్దిగా ఆహ్వానం ఎక్కువ ఉంటుందమ్మా. నిజమన్నా, మాకు ఆహ్వానం ఎక్కువ ఉంటుంది. అంతే మరి అన్న చెప్తుంది కదా, అహంకారపూరితమైన దూరంతో ఉంటారు వీళ్ళు అని. అన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి, సరే కులం అనేది పెద్ద సమస్య కాదు, అది ఒక రిజర్వేషన్ సీటు. అలా దాంట్లో పోటీకి వచ్చి మీరు నిలబడేది కాదు, ఇంకొక ఆయన వచ్చి బీజేపీ నిలబడేది కాదు. మీ సీటు మీకు అంబేద్కర్ గారు దాన్ని నిర్ణయించిండ్రు, అది ఎవరి సీటు. సహకారం అనేది ఉందా లేదా నువ్వు కావాలి. సరే మొత్తానికి మొత్తము నే మునుగోడు పెట్టుకొని సారేం రాలే ఇక్కడికి, కానీ ఆయన అభిమానులు ఎంతమంది ఇక్కడ? వాళ్ళందరికీ సహకారం చేసినా చేయలేదా? మరి అంతకుముందు అద్దంకి దయాకర్ గారు 2 సార్లు నిలబడ్డారు కదా. మరి తక్కువ మెజార్టీ తోటి ఒకసారి 1200, ఒకసారి 1800 ఎందుకు ఓడిపోయింది మరి? సో ఎందుకు ఆయన కాదని టికెట్ నీకు ఎందుకు ఇచ్చారు? సర్వేలో ఆయన పేరు వచ్చింది కాబట్టి ఇచ్చిరా? సర్వేలో ఎవరు నిలబడా గెలుస్తాడో వచ్చింది అంతే. కాంగ్రెస్ వేవట్లు వచ్చింది.
మీకు 52,000 మెజార్టీ రావడానికి ఆ, రాజగోపాల్ రెడ్డి గారి కృషి చాలా ఉంది. పక్క స్టేట్మెంట్ మీది బరాబర్ చెప్తున్నాను దీంట్లో. ఆన్ రికార్డ్. ఆ, మీరు మీ మెజార్టీ పెరగడానికి రాజగోపాల్ రెడ్డి గారి కృషి చాలా ఉంది ఇందులో. ఆనర్ గా నేను చెప్తున్నా. నువ్వు కూడా ఒప్పుకోవచ్చు, నీకేం నష్టం లేదు దీంట్లో. నువ్వు సామిలాడ మంచి మనిషే, సరే అందరినీ కలుపులుగా అన్న అక్క తిరుగుతాడు, సరే ఆయన కూడా ఉన్నది పేరు ఉన్నది. కానీ నీకు ఇంత మెజార్టీ రావడం కారణం లేరా? వీళ్ళ సపోర్ట్ లేదా? లేదంటారుగా లేదంటారుగా. అదే మరి మీరందరూ రావడం మరి నిన్న మొన్న అక్కడ బతుకుంటారు, గగ్గోలు పెడుతారు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం. మరి వాళ్ళంతా ఎవరు? మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ అభిమానం మీద ఓట్లేసి ఉండొచ్చు ఎక్కువ. అవునన్నా, మరి అది కాంగ్రెస్ పార్టీ అభిమానమే ఓటేసినాము. మరి అది సామెలన్న కాకుండా పక్కవారు కాదు, కిషోర్ విషయం. మా ఓటైతే ఆయనకే పడ్డది కదా. అది కాంగ్రెస్ పార్టీ అభిమానం కాదు. 3 సార్లు అసలు గట్టి మాట్లాడితే మందల సాంబేలు కాబట్టి నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ గెలిచింది. 4 సార్లు 4 పర్యాలు 3 పర్యాలు అక్కడ మాకు ఎమ్మెల్యే లేడు. అవును, కసి పెరిగింది. మరి ఇప్పుడు అదే పని చేద్దాం, కసి పెరిగింది. అక్కడ వారిని కూడా 50,000 మెజార్టీ మీకు వచ్చింది, మేము కాదట్లేము. మరి 70,000 చిల్లర ఎంపీ గారికి వచ్చింది. మిగతా ఆ మిగతా 20,000 నువ్వు మింగేసినట్టేగా. ఆ 20,000 మా ఎమ్మెల్యే గారు మింగేసినట్ట లేదు. ఇప్పుడు ఇక్కడ రిజైన్ ఇవ్వండి, మేము అక్కడ రాజగోపాల్ రెడ్డి గారిని రిజైన్ ఇప్పిస్తాం. ఆటోమేటిక్ గా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు మీరు. అప్పుడు మీరేంటి అనేది వారేంటి అనేది తెలిసిపోద్ది. అందులో ఇంకోటి అన్నా, మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చింది ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేకి ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరికే కదా ఇచ్చింది. ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రా? అంటే నీకు తుంగతుర్తిలో పట్టు లేకుంటేనే, నీకు భువనగిరి కాన్స్టిట్యున్సీలో నీకు పట్టు లేకుంటేనే నేను పిలిచి ఇంటికి పోయి బద్దలాడి నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి, మళ్ళీ అది కాకుండా 2వ పరీక్ష పెడదాం. సర్వేలలో ఎవరు తెలుస్తున్నాడు? ఒకటే రోజు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు తుంగతుర్తికి వస్తారు అని ప్రకటిద్దాం. వస్తారు, జనం ఎట్లా వస్తారో చూడు. నేను వేరే చెప్పను, ఏదొద్దు, హంగామాలు వద్దు, లారీ పెట్టేదొద్దు, ట్రాక్టర్ పెట్టేదొద్దు, ఏదొద్దు. రాజగోపాల్ రెడ్డి గారు తుంగతుర్తి హెడ్ క్వార్టర్కి వస్తున్నాడు అని అనిపిద్దాం ఒకరోజు ముందు. మీరు ఇక చూడండి ఎట్లుంటదో. అట్లని చెప్పి మేమేదో మా ఎమ్మెల్యే గారిని సరదాలు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేదు. ఆయన అన్నదానికి సమాధానం చెప్తాను, అర్థమైందా? ఆయన అన్నదానికి సమాధానం చెప్తాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఇంటర్నల్ ఇష్యూని బయటకు తెచ్చుకున్నారు. బయటకు తెచ్చుకుని అనకూడని మాటలు అన్నాడు. వాస్తవానికి ఈ మాటలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. వెంకటరెడ్డి గారిని స్టేట్ మినిస్టర్ని మీరు వ్యక్తిగతంగా కూడా మినిస్టర్కి వాల్యూ అండి ఆ మాట ఒకసారి. మరి ఏంది మంత్రి గారు ఏం రెస్పాండ్ కాలేదు? ఎందుకు వదిలేస్తాడు? ఏముంటది ఇప్పుడు దానికి మేము దీంట్లో జోక్యం చేసుకుంటే పెరిగిపోతుంది, పంచాయతీలు పెరుగుతాయి. ఎందుకు అనవసరంగా? దీన్ని బట్టి ఈయన ఇటు ఆయన అటు. దీన్ని బట్టి సినిమా క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ టైం తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేలు గారికి ఎమ్మెల్యే టికెట్ కట్. అరే ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు? రెడ్లతో పెట్టుకొని నెగులుతారా అన్న? లేదన్నా, తప్పది. రెడ్లకు దానికి సంబంధం లేదు. వచ్చి మొన్న మునుగోల్లో దయాకర్ గారు ఒక మాట మాట్లాడిండు వెంకరెడ్డి గారి గురించి. ఇవాళ మంత్రి హోదా వచ్చింది, మరి ఎమ్మెల్సీ అయ్యిండు, మరి వాళ్ళు ఏమైనా అడ్డుకున్నారా? మీరే చెప్పండి. అది కూడా ఒక గేమ్ నడుస్తుంది అంటారు కదా. కోమారెడ్డి అయితే అడ్డుకుంటారు కదా. కోమారెడ్డి వెంకరెడ్డి గారికి, కోమారెడ్డి బ్రదర్స్ కి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఒకటే బరాబర్ చెప్తున్నా, ఇప్పటి వరకు అయితే లేదు ఎవరు వాళ్ళకి చెక్ పెట్టేళ్ళు. వస్తే చూద్దాం తర్వాత, కానీ ఇప్పటి వరకు ఎవరు లేరు. కోమారెడ్డి మీరు అనుకుంటారేమో కానీ పెడతారని ఎవరి వల్ల కాదు. జనంలో వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళకి చెక్ పెట్టే ఛాన్స్ ఎవరితో కూడా కాదు. అంత నమ్మకం బరాబర్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు లేదా? రేవంత్ రెడ్డి పెడతారండి చెక్. మరి చెప్పండి, మీరు ఆయన పెడతా అంటే మేమే పోతాం. ఎందుకు పెడతారు చెక్ రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి గారిని? అంటే ఆయన పార్టీలో ఆయన పెట్టుకోవాలి. ఆయన మనిషి ఉంటే ఇంకా బలం ఉంటదిగా.
ఎవరున్నా మరి ఆయన మనిషి ఉంటే ఇంకా బలం ఉంటది అనుకుంటే మరి బరాబర్గా ఛాలెంజ్ చేసిండు, మన 11 గెలిపించిండు, 12 గెలిపిస్తాడు, అది కూడా గెలిచేది. కానీ పాపం దామోదరెడ్డి గారికి కొద్దిగా ఆరోగ్యం సహకరించక అదొకటి ఇదేంది తప్ప అది కూడా గెలిచేది. మరి ఏది అన్న మాట నిలబెట్టినా నిలబెట్టలేదు వెంకటరెడ్డి గారు, అంతే తప్ప కోమరెడ్డి బాబుని అడ్డుకునేంత ఇది ఎవరికి లేదు. అది అడ్డుకోవడం అంటే ఎట్లా, ఏం చేయాలి నువ్వు, అది నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది ఇంకా ఉవ్వెత్తులో లేస్తుంది, నువ్వు చూస్తున్నా అనుకుంటా, అది ఇంకా ఎక్కువ లేస్తుంది, అది ఉప్పెన. ఇందులో భాగంగా మనం రీసెంట్ గా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి మీద ఒక మహిళా కలెక్టర్ గారి గురించి కూడా ఏదో అంటే లూజ్ టాక్ బయటకు వచ్చి అట్లా కూడా ఆయన క్యారెక్టర్ ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఉంటారు కదా కొద్దిమంది, ఏమన్నా మరి ఏమన్నా అడ్డం వస్తుండేమో దేనికన్నా సీఎం పదవుల వాటికి వీటికి ఏమన్నా తర్వాత ప్రపోజ్ అయితే అట్లాంటివి ఏమన్నా చేస్తా అంటే అది చెప్పలేము మనం. ఓకే, కానీ అలాంటి క్యారెక్టర్ ఆయనది కాదు, ఆ వయసు కాదు, ఆయన గురించి అట్లాంటివి మాట్లాడుకోవద్దు. అలా ఇప్పుడు నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు, కాంగ్రెస్ పార్టీ మీరు మీ పదవుల గురించి, బలాల గురించి, ప్రోటోకాల్ల గురించి కొట్టుకుంటే సరిపోతుందా, అభివృద్ధి ప్రజలకి మాకు మా పార్టీలో స్వేచ్ఛ ఉందన్న, కొట్టుకుంటా అనుకుండా స్వేచ్ఛ ఉంది మాకు, అంతే స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాంగ్రెస్ పార్టీలో కావాలిగా. అది అన్ని పార్టీలలో ఉంటాయి, ఎందుకు ఉండదన్నా. మొన్న కేటీఆర్ లిస్ట్ వేసుకోలేదా, లేకపోతే బీజేపీ నడవలేదా, అది ఏ పార్టీలో నడవండి, అన్ని పార్టీలు నడుస్తాయి. కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ మాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 4 ఉన్నారన్న, ఒక్కసారి అనుకుంటారు మేము 100 మంది ఉన్నాం, మేము కొద్దిగా పంచాలు ఎక్కువ అవుతాయి మాకు, తక్కువ వాళ్ళకి తక్కువ అయితే కొద్దిగా మాకు ఎక్కువ పడుతుంది మీకు, అంతే. మేము ఉన్నది అట్లే ఉన్నాము, సముద్రం లెక్క మా పంచాయతీలు అట్లే ఉంటాయి, అంతే తప్ప వాటిని ఏదో మనసులో పెట్టుకుని ఇది చేసేది ఉండదు. ఇవాళ పెట్టుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు, నడుస్తూనే ఉంటది, చేస్తూనే ఉంటారు, ప్రయాస ఏమన్నది అన్ని ఇది చేసుకుంటూనే ఉంటారు, పోతూనే ఉంటాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ములు సరిగా ఉంటారన్నా, ఇంత పెద్ద స్టేట్ లా, ఇంత పెద్ద పార్టీలా, ఇవన్నీ కామన్ ఏముంటది అక్కడికి. చెప్పండి, నిజం చెప్పన్నా, 109లో ఎమ్మెల్యే మందుల స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటారా? కష్టపడ్డోళ్ళకు టికెట్ వస్తుందన్నా, కష్టపడ్డోళ్ళకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది. సామాన్య కష్టపడితే సామాన్యకు వస్తుంది, ఎందుకు రాదు? కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డోళ్ళు ఎప్పుడు మర్చిపోదు. అంటే కోమరెడ్డి బ్రదర్స్ కు ఎదురు తిరిగిళ్ళు, కోమరెడ్డి బ్రదర్స్ ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి చెప్పిన కదా నేను. ఇప్పుడు మామూలుగా దయాకర్ అన్న ఒకసారి ఏదో మాట్లాడింది, ఆయనకు రాలేదా, ఆయనకు మంత్రి హోదా వచ్చింది, ఎమ్మెల్సీ వచ్చింది, అన్ని వచ్చినాయి కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ పని? వాళ్లకు సాయం చేయడం తెలుసు తప్ప ఇట్లాంటి చేయడం అసలు తెలియదు. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు ఇంకో 1-2 నెలలు చూశారు మంత్రి పదవి కోసం. ఇఫ్ ఒకవేళ మంత్రి పదవి కనుక రాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి పోతుండ్రు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు మొత్తం రాజగోపాల్ రెడ్డి గారి చేతిలో కేసీఆర్ గారు పెడుతుండ్రు. ఇక అది మనం రాజగోపాల్ గారిని అడగాలి అన్నా, రాజగోపాల్ గారిని అడగాలి, అది మనకంటే తెలుస్తుంది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు. బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ చేయబోతున్నారు. తప్పది. టిఆర్ఎస్ లకైతే అసలు పోడు, పోయేది ఉంటే ఎప్పుడో పోయేటోడు, ఎప్పుడో ఆయన పిలిచి ఆయనకు ఆ పదవులు మినిస్టర్లు ఎప్పుడో ఇచ్చేటోళ్ళు. ఆయన ప్రతిసారి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడతాడు. కేసీఆర్ మీద పోటీ చేయాలని చూసినోడు ఆయన దగ్గరికి ఎందుకు పోతాడు? ఆయన టిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో పోడు, అసలు పార్టీ మారే ఆలోచనే ఆయనకు లేదు. రైట్ అన్నా. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా మల్లారెడ్డి అన్న, కోమరెడ్డి బ్రదర్స్ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు ఏ దారి ఎంచుకుంటే అదే దారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దారేనా? అంటే నిజం చెప్పుకుంటారా అబద్ధం చెప్పుకుంటారా? మీ మనసాక్షికి వదిలేస్తున్నా. నాదైతే అదే దారి, ఆయనతో పాటే నేను. నాకు అసలు ఇక్కడ నేను ఏ రోజు కూడా ఒక పదవి అడిగినోని కాదు, దేనికి నాకు ఇది కావాలని అడిగినోని కాదు. నేను ఆయన ఇస్తే తీసుకుంటా, నాది అదే దారి. కాన్స్టిట్యున్సీ కూడా మాది కాదు, అయినా కూడా నా ద్వారా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయమని చెప్పేసి అని చెప్తాడు తప్ప, సరే నేనైతే మాత్రం ఆయన ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటా పక్క 100%. ఆయన దారే నా దారి. చాలా ధైర్యంగా 100% అన్న. మరి నేను చేసే పని నాకెందుకన్నా భయం,
నేనేమన్నా పోయి, అదే నేను చెప్పేది అదే నేను జెన్యున్ ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆన్ కెమెరా ఒప్పుకోవాలంటే ఇతరులకు చాలా ధైర్యం కావాలి. ఆయన ఎక్కడ ఉంటాడు నేను అక్కడే ఉంటా పక్క పక్క కన్ఫర్మ్. నేను ఆయనే విధి విధానాలు చూసి నీ పార్టీలోకి వచ్చినోడిని నాకెందుకు మరి నేను ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా కదా. అంతే అంటారా? సో ఏంటి మరి డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతురా మీరు మీరు కొట్టుకుంటే సరిపోతుంది? ఇప్పుడు డెవలప్మెంట్ మీద దృష్టి అంటే సరే ఇక మీకు తెలిసిన విషయమే కదా, ఉన్న పైసలన్నీ అయిపోయాయి, అన్ని వేసుకపోయారు. ఇక ఉన్నతో వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తేనేవారు, డెవలప్ చేస్తేనేవారు. కొద్దిగా నత్తనాగా నడుస్తుంది. అయినా కూడా మన వాళ్ళు ఏమి ఇది కానీ ఎట్లే కదా, అన్ని ఎక్కడికి సెట్ చేసుకుంటేనేవారు కదా. ఎందుకన్నా నాకు నిజంగా మీరు అన్నట్టు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు నియోజకవర్గం ఒక్కటే కాకుండా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు మొత్తం కూడా ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నాకు అర్థం కాదు. ఆయన నేను అంటే మీరందరూ తెలుసు ఆయనే సీఎం క్యాండిడేట్, మీకు తెలుసు ఆయన ఒక సీఎం రేంజ్ క్యాండిడేట్. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఎవరు పిలిస్తే వచ్చేటోళ్ళు కాదు వీళ్ళంతా. సార్ ఎక్కడ పోతుండ్రు, ఆయన ఎటు పోతుండ్రు, ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నది తెలుసుకుని ఆయన వెనకాల వచ్చేటోళ్ళు వీళ్ళంతా వచ్చేటోళ్ళు. ఇక ఆయనకు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఇది ఒకటే కాదు, మునుగోడు ఒకటే కాదు, తుంగతుర్తి నుంచి ఒక అమ్మాయికో ఎవరికన్నా గట్టే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతే సాయం చేస్తాడు కదా. మరి అభిమానులు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఇంకా ఆదిలాబాద్ నుంచి వస్తే అక్కడ కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు కదా. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళకు అభిమానులు ఎక్కడైనా ఉంటారు. సరే రాజకీయంలో ఇది ఒక భాగం వాస్తవానికి. ఈ సమాజ సేవ ఏదో రాజకీయం చేద్దాం, సంపాదించుకుందాం, వెనకేసుకుందాం, 100 ఎకరాలు సంపాదించుకుందాం, 100 కోట్లు వెనకేద్దాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఎన్నడూ కూడా ఏం చేయలేరు. వాళ్ళు ఎంతసేపటికి ఆ టైం వరకు మనం ఎంత వేసుకున్నామా, మనం ఏం సంపాదించుకున్నామా అనేది చూసుకుంటారు తప్ప వీళ్ళది అట్లా కాదు. 100 కోట్ల రూపాయలు ఆ కంపెనీల కొడుకు సంపాదిస్తుంటే ఈయన వెనక మనకు సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి జనానికి వాళ్ళకి వీళ్ళకి పంచిపెడతారు. సో కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు స్వేచ్ఛ ఎక్కువ అన్న, ఆ స్వేచ్ఛలో భాగంగా బయట జరుగుతున్న ఆలోచన విధానం కూడా అంటే జనాలు అనుకునేది, పబ్లిక్ అనుకునేది, ఒకనొక టైంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, అది మంత్రి పదవి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే భవిష్యత్తులో సీఎంఏ కావచ్చు. జాతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాకపోతే బీజేపీ జాతీయ కానీ ఇంత స్వేచ్ఛ ఉండదు దాంట్లో. అదొక ఆర్ఎస్ఎస్ విధానాలు వాళ్ళ దానికి కట్టడి చేసి ఉంటుంది. మన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా మీకు తెలిసిన విషయమే కదా. మళ్ళా మనం అడిగి చెప్పి కూడా అన్నదా మంత్రి పదవి కాకపోతే నెక్స్ట్ డైరెక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు సీఎం పదవి టార్గెట్ పెట్టినాడుగా. అది తప్పు ముచ్చట్లే కానీ అన్ని నేను చెప్పిన కన్నా ఎవరో గుర్తు మాట్లాడితే దాని గురించి ఇంత చేసి అన్ని వాటిని కూడా అన్నట్టు చూపిస్తుంటారు. కానీ అది రాసి పెట్టుంటే ఆడక మానదు. ఎన్నటికైనా రాజగోపాల్ రెడ్డి గారు సీఎం అవుతాడు 100%. ఎన్నటికైనా ఇయ్యాలి కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఇంకో టర్మ్ కాకుండా ఆ టర్మ్ అయినా ఆయన సీఎం క్యాండిడేట్ సీఎం అవుతాడు. పక్కా అవుతాడు. నేను డిలీట్ చేయాలి ఇది చేయకుండా పెట్టండి మీరు. అదే చెప్పేది నేను చెప్పింది ఏది కూడా డిలీట్ చేయదు మీరు. ఇప్పుడు చెప్పిన కదా నేను ఏది కూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఉన్నట్టు జెన్యూన్ గా మాట్లాడినా. నేనేమి దీంట్లో కలుపుతాను లేవు, లేకపోతే ఏమన్నా మా సార్లు జోకటానికి నేను ఇంకా వేరే తెచ్చి పెట్టట్లేదు. నేను ఆయన చేసిందే చెప్తా నేను, లేకపోతే నాకేమో ఎందుకు చెప్తా నేను. రేపు పొద్దున మీరే చెప్తారు, మీకు మాట చెప్తా ఏమయ్యా దాని గురించి అలా చెప్తే నువ్వు మరి ఇదేంది కథ అంటే నా అరబెట్టుకొని నేను ఏది లేదు అలా చెప్పుకోవచ్చు. దాటానికి వేరే అవసరం లేదు. ఆయన గురించి నేనేంది ఇక్కడ మన ఉమ్మడి గురించి ఎలాగో ఎవరైనా చెప్తాను. అంతేనా? సో ఇంకా చాలా ఉంది చర్చ. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది మన ఇంటర్వ్యూ. ఓకేనా? ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి సార్కి చూపియండి ఇంటర్వ్యూ. 100% చూపిస్తా. సో ఎందుకంటే ఇంత భక్తు నేను ఏడాదిలే అంటే మనం జనరల్ గా చూస్తాను అభిమానం ఏదో చూస్తాను. నిజంగా మీకు రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఇంత అభిమానం అనేది నిజంగా యాడ్సప్ అనేది నాకే కాదు, మా ఇంట్లో మా పిల్లలు కూడా అట్నే అభిమానిస్తారు, మా మిస్సెస్ కూడా అట్నే అభిమానిస్తుంది. ఆయన అంటే మా ఫ్యామిలీకే ఒక అభిమానం ఉంటే. బట్ లిటిల్ గా చాలా ఎమోషనల్ క్యాండిడేట్ కదా రిలేషన్స్ పరంగా రాజగోపాల్ రెడ్డి గారు. మొన్న ఇదేంటంటే తట్టుకోలేడు ఆయన. నిన్న నేను సరే ఒక భార్యాభర్తల పంచాయతీ నిన్ననే పోయినా నేను. అమ్మాయి చనిపోయింది. ఒక 2-3 సార్లు 10-20 సార్లు మేనేజింగ్ చేసినామని పుట్టింది.
కత్తి తీసుకొని కొట్టిండు. ఉప్పల్ ప్లేసుల ఇదైంది, కేసు అయింది. ఆ అమ్మాయి కొద్ది మెంటల్ గా ఇదయ్యి బ్రెయిన్ కట్టి చనిపోయింది. అయ్యో. వాళ్ళు అమ్మాయికి ఒక పాప. అతనికి ఒక 20 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ. 6 years పాప ఉంది. ఉమ్. మేమేంటంటే వాళ్ళ 4 ఎకరాలు మేము ఇస్తామండి అని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటూ ఇయ్యట్లేదు. అయితే సార్ ఇట్లా సంగతి ఇది ఒకటి ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి అని నేను పోతే, ఇక ఆ అమ్మాయి పరిస్థితి తెలుసుకొని ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలా అంటే కాబట్టి ఫస్ట్ వాళ్ళు తీసుకురండి, మీరు స్టేషన్ లో పెట్టండి, వాళ్ళు ఎట్టిస్తారు మొత్తం 10 ఎకరాలు రాసేయాలి. 4 ఎకరాలు ఏంది వాళ్ళకి పెళ్లి చేసుకోవద్దు, ఇంకో అమ్మాయి కూడా ఇట్టే చేస్తారు. ఇంకో విచిత్రమైన ముచ్చట చెప్పాలి. ఆ. ఆ అమ్మాయి మళ్ళీ సేమ్ క్యాస్ట్ కాదు. ఆ. ఆ అబ్బాయికి ఎవరు ఆ అబ్బాయి రెడ్డి. ముదిరాజు అమ్మాయి అమ్మాయి ముదిరాజు అమ్మాయి. ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి అంటే చూసుకుంటే మరి సారు ఇటు రెడ్డిల కల్ని మాట్లాడాలిగా, ఉమ్. మాట్లాడలేదు. ఉమ్. ఈ ముదిరాజు అమ్మాయి కల్నే మాట్లాడాలి. అని ఇంకొక చాలా అదే స్పెషల్. ఎమోషనల్ గా ఇట్లాంటి బంధాలు కూడా ఎమోషనల్ గా బాగా ఇదైపోతుంటాడు. ఇంకోటి మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రాజకీయ నాయకులు ఎవడేటి పోతేంది, నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు పడ్డదా పడదా అనేది చూసుకుంటారు. ఈ బెల్ట్ షాపులని గెలుపుకొని రాజకీయం చేయడం అంటే ఇట్స్ నాట్ అన్న నిజంగా చెప్పాలంటే ఆయనకు మైనస్ అది అటు చేయటం వల్ల. చాలా ఆయన మైనస్, చేస్తున్నాడు. చాలా మైనస్. ఆయన ఎందుకు చేస్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. మరి ఆ. ఆయన స్వలాభం కోసం అయితే మరి చేయకూడదు కదా అది. నేను షాపరే బెల్ట్ షాపులు పెట్టొద్దంటారు, వైన్స్ ట్యాంక్ మియం అంటుండ్రు రాజగోపాల్ రెడ్డి గారు. ఎట్లా ఓట్లు పడతాయి ఏంది? అక్కడ ఉన్న పేదలు వాడు ఉదయం 9 గంటలకే ముందే ఆ షాప్ చేయకముందే వచ్చారు, నిలబడుతుండే వెయిట్ చేస్తుండే, వ్యవసాయం పని బంద్ చేసుకొని వచ్చి మరి పోయి పెళ్ళాన్ని కొట్టుడా ఇవన్నీ చూసుకుంటా ఆయన కొన్ని సంఘటనలు ఆయన ఎదురైన తర్వాత ఆయనకి ఏం చూస్తాడు, ఇక బంద్ చేసేయాలి, క్లోజ్ చేయాలి, తాగండి ఇన్ టైంలో తాగుతుంది, తొందరలో ఇంటికి వెళ్ళండి, తాగొద్దని చెప్పట్లే నీకు. ఆయన బెల్ట్ షాప్ వాళ్ళకు కూడా వైన్ షాప్ కూడా క్లియర్ గా చెప్పింది, మీరు అట్లా చేసేటోళ్ళు అయితే ఇక్కడ టెండర్ వేయండి, లేకపోతే ఏది మీరు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యే ఈ పని చేసిందా? చేయరు, కష్టం, చాలా డ్యామేజ్ అయింది. మన వాళ్ళు వైన్ షాపుల దగ్గర టెండర్ ఏమంటారు సిండికేటా ఇదే అదే ఇవన్నీ పెట్టి డబ్బులా మరి ఆయన దగ్గర డబ్బులు ఉండొద్దు, ఆడికి ఎవరన్నా పోస్టింగ్ రావాలన్నా కూడా రారు. సిఐలో ఎస్ఐలో పోస్టింగ్ రావాలన్నా కూడా రారు, ఎందుకంటే ఇవి ఉండవు కదా. ఎవరు ప్రతి ఒక్కరు ఆయనకు ఎమ్మెల్యే టక్కున ఫోన్ కొడతారు. కొన్ని నియోజకవర్గాల్లో మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లలో పోస్టింగ్లు ట్రాన్స్ఫర్ల కోసం ఇంత రేట్ అని ఫిక్స్ చేసిరడగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఎక్కడ చేసినా మీకు తెలుసు నాకు. ఇక మన నాన్నతో కనిపిస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ మాది కదా, మమ్మల్ని బయలాన్ని చేయించకండి, అలాంటిది తెలియదు, ఏం కాదు. అదే ఎవరు పడనోడు అని ఉండొచ్చు, ఎమ్మెల్యేల మీద గట్టినోడు ఇట్లా అట్లా అని చెప్పుండొచ్చు. అది ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటే చేసుకుంటారు, పనులు చేయించుకోనికి గద్ద తప్ప ఏముండదు. రైట్ అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందా? వస్తే ఏ మంత్రి పదవి అయితే రాజగోపాల్ రెడ్డికి కరెక్ట్ సూటబుల్ అయితే అనుకుంటారు మీరు ఒక వీరాభిమానిగా? నాకు తెలిసి ఎందుకంటే ఆయనకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు లేని పదవి హోంశాఖ. ఆయనకు డబ్బులు రావు, హోంశాఖలో ఏమి ఉండదల్లా. ఆయనకు అదే కావాలని కోరుకుంటుండ్రు, ఆయన ఇష్టమే మా ఇష్టం కదా, అదే కావాలి ఆయనకు. వస్తే మాత్రం అదే రావాలి, కొద్దిగా ఈ లాండ్ ఆర్డర్ సెట్ అయిపోద్ది ఇక్కడ మొత్తం తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ ఇస్తారా అన్న? ఇక ఇవ్వకపోతే కర్మానం, ఏం చేసేది ఏముంది దానికి, పోయి ఆయన కొట్లాడతామా కానీ వస్తే అది వస్తే బాగుంటుంది సార్ కానీ నా అభిప్రాయం అంతే. రైట్ అన్నా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్.